దేవుడు ఇక్కడ ఒక చక్కటి మాటను అంటున్నాడు. స్టార్ట్ చేద్దామా? రైట్. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 54 వర్సెస్ 2. యేషయా 54వ అధ్యాయం 2వ వాక్యం. ఒకరెవరైనా అందరూ చెవిలో పోయే మాదిరిగా చదవండి. నీ గుడారపు స్థలమును నువ్వు విశాలపరచుము. నీ నివాస స్థలమున నిరాటంకముగా సాగనిము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మేకలు ఉన్నాయి కదా, మేకలు గోడలు పడతారు, చూసినారా? ఇప్పుడు ఓకే సింపుల్ గా ఇట్లా కొడితే దానిపైన బరువుగా నువ్వేమన్నా తగిలిస్తే ఏం చేస్తుంది? ఏమండి? అందుకేం చేయాలి? బాగా లోపల పోయి మరి బాగా గట్టిగా కొట్టాలి కదా. నీవు ఉన్న స్థలమును విశాలపరచమని దేవుడు అంటున్నాడు. కొంతమంది ఏమనుకుంటున్నారంటే నా ఉన్న స్థలము విశాలపరచమన్నాడని చెప్పి ఆ ఇంటికి కాంపౌండ్ వేసుకుంటారు, లేదా పక్కన ఇంకో రూమ్ పెడతారు. దేవుడు ఎలా చెప్పిండా? దేవుడు నీ క్రైస్తవ జీవితమును విశాలపరచమన్నాడు. హల్లెలూయా. ఎడవైపు కుడివైపు రెండు పక్కన ఏం చేయాలి? విశాలపరచాలి దేవుడు అన్నారు. హల్లెలూయా. నీ క్రైస్తవ జీవితము, క్రైస్తవ మార్గమును విశాలపరచమని దేవుడు అంటున్నారు. హల్లెలూయా. ఎలా విశాలపరచాలంటే మేకలు ఏం చేయాలంట? మేకలు ఏం చేయాలంట? ఇంకా గట్టిగా దిగబట్టాలంట. హల్లెలూయా. అవందరికీ మీకు తెలుసు. ఓకేట్లు కొడితే ఏమైనా తగిలిస్తే కింద పడిపోతాయి. దిగబట్టిన మేకల్లో నువ్వు ఎంత బోరువైనా నువ్వు పెడితే అవి గట్టిగా ఉంటుంది. హల్లెలూయా. ఆ మాదిరి క్రైస్తవ జీవితం, నీవు నివాస స్థలమును గుడారమును విశాలపరచబడి నువ్వేం చేయాలి? క్రైస్తవ జీవితమును మేకలు గట్టిగా కొట్టినట్టు నీవు గట్టిగా కొట్టబడి ఉండాలి. హల్లెలూయా. ఎందుకు మేకలను కొట్టమని దిగుగా అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. హల్లెలూయా. ఎందుకంటే కొత్త నిబంధన కాలమందున క్రీస్తు పుట్టక మునుపే క్రీస్తు అనేవాడు ఒకడు వస్తాడు, ఆయన చేతికి కాళ్ళకి మేకలు కొట్టబడుతుంది అని ఆయన అన్నారు. హల్లెలూయా. అందుకే ఆ మేకలు ఆయన చేతిలో కాళ్ళలో గట్టిగా ఎలా కొడతారో ఆ ప్రకారం నీ కొట్టిన తర్వాత కూడా మనం కొత్త నిబంధనలో కాలంలో ఉన్న వాళ్ళని మనం ఏం చేస్తున్నాం? గట్టిగా మేకలు లోతుకి కొట్టినట్టుగా క్రైస్తవ జీవితంలో మేకలు వేరే మేకులు వేరే. రైట్. మేకలు అంటే కోసం తినేది. హల్లెలూయా. మేకలు. హల్లెలూయా. సో ఇక్కడ గమనించండి, నీ క్రైస్తవ జీవితము విశాలపరచుము. హల్లెలూయా. హల్లెలూయా. నిర్గమకాండం ఎలా విశాలపరచాలి గమనించండి. నిర్గమకాండం 3వ అధ్యాయంలో 7, 8, 2 వాక్యం చదవండి. నిర్గమకాండం గమనించండి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా గమనించండి. అబ్రహాముకు వాగ్దానం చేసిన తర్వాత దేవుడు తన సంతతి వారిని 400 సంవత్సరాల దాకా ఐగుప్త దేశంలో బానిసలుగా ఉండిపోయడానికి దేవుడు వదిలిపెట్టాడు. హల్లెలూయా. వాడే మీరు మా ప్రజలే, నా బిడ్డలే, కానీ నువ్వు నేను ఎంత చెప్పినా నువ్వు నా మాట వినుకుని పోతున్నావు. ఎప్పుడు చూసినా ఏం చేస్తున్నావు? సమస్యలు చుట్టుకుంటున్నావు, గొరుగుతా ఉంటావు. హల్లెలూయా. గొరుగుతూనే ఉంటావు.
పో 400 పడు కష్టపడని వదిలిపెట్టారు. వాళ్ళందరూ పారో చేతిలో బానిసులై వాళ్ళందరూ ఏం చేశారంటే కొన్ని సంవత్సరాల తర్వాత వరకు వాళ్ళు అక్కడ బానిసులై జీవించారు, బ్రతికారు. కొట్టించుకుంటూ తిట్టించుకుంటూ వాళ్ళు హింసపడుకుంటూ వాళ్ళు బ్రతికారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ 400 సంవత్సరాల తర్వాత దేవుడు ప్రజల అరుపులను దేవుడు చెవులోకి విన్నాడు. హల్లెలూయా. అంతవరకు వాళ్ళు ఎంత అరిసినా దేవా, ప్రభువా, యెహోవా, మహోన్నతుడా, రక్షకుడా అని పిలిచినా వారి పిలుపును తన చెవులో ఆయన పట్టించుకోలేదు. ఎందుకంటే మనిషి చేస్తాడు కదా, మనిషి ఏం చేస్తాడంటే ఇప్పుడు సేవకుడు ఏమన్నా చెప్తా ఉంటే పట్టించుకునే పోతున్నాం కదా విశ్వాసుడు, అవునా కాదా? అట్లే ఆడు పోతా ఉంటాడు, వాళ్ళు నాయన ఏదైనా చెప్తా ఉంటే వాడు పట్టించుకోడు. నువ్వేం చెప్పేది నేను చేసేది అనుకొని పోతా ఉంటాడు. ఆ చెవులో పట్టించుకోడు, ఆ మాటలు వాళ్ళ చెవులో వినడు. ఒరే అటు పోయి కొంచెం ఏదైనా తీసుకురారా, పట్టించుకోడు. ఆయన పట్టించుకోకుండా పోతా ఉంటాడు, నాకు పని ఉంది, నేను చేయలేదు, నేను పోను అని. ఆ ప్రకారమే దేవుడు వారి ప్రార్థన గత సంవత్సరాల వరకు పట్టించుకోకుండా ఉన్నారు. హల్లెలూయా. అప్పుడు ఒక్కరోజు ఆయన వాళ్ళ అరుపులు, వాళ్ళ ప్రార్థన, వాళ్ళ మొర ఆలకించి పోతే పోని కొన్ని రోజులకు నేను చెప్పిన ప్రకారం వారు వదిలిపెట్టాను కదా, నేను అబ్రహాం వాగ్దానం చేశానని అది నెరవేర్చాను కదా అని చెప్పుకుంటూ ఆ ప్రజలందరినీ ఐగుప్తు దేశంలో నుండి మోషేను ఆదుకుంటూ నాయకత్వంలో ఆయన వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చారు. హల్లెలూయా. ఇది ఎంతమందికి తెలుసు? వాళ్ళు ఎంత శ్రమపడినారు అక్కడ తెలుసా? మీరు మాదిరిగా పొద్దున పోయిందే ఇప్పుడున్న చుట్టూ అంటారు కూలి పనికి వస్తారు. ఆ కాలంలో మొబైల్ ఉండదు. ఇప్పుడు ఏం చేస్తారంటే వచ్చేటప్పుడే పెద్ద మొబైల్ ఒకటి తీసుకొస్తారు కూలి పనికి వచ్చేవాళ్ళు. ఆ చెట్టు దొంగతా ఉంటారు, ఫోన్ వస్తే ఎత్తుకుంటా ఏమైంది అని గంట సేపు మాట్లాడుతుంటారు. ఆ ఓనర్ ఏదో చూస్తూ ఉంటాడు ఆ యజమానుడు. వీళ్ళు ఫోన్లు తెచ్చుకుంటూ గంటలో మాట్లాడుతున్నారు వీళ్ళు. సరే ఏదో మాట్లాడింది, తర్వాత కొంచెం గచ్చలు కూర్చొని ఒక్క వేసుకుంటూ ఉంటారు. వాళ్ళ గతలు వీళ్ళ గతలు మాట్లాడుకుంటూ కూర్చొని ఉంటారు. వాళ్ళ సమయం గడపాలి. సమయం గడుపుకుంటూ వాళ్ళు పోయడానికి ఏం చేస్తారంటే ఆ పొలంలో మాట్లాడుకుంటూ ఒక్క వేసుకుంటూ అటు ఇటు తిరుగుతూ నీళ్ళు తాగేది, తిన్నాక గంట సేపు రెస్ట్ తీసుకున్నది, అవన్నీ మనిషికి కావాలి, తప్పని చెప్పలే. కానీ కొంచెం యజమానుడికి వాడిచ్చే డబ్బులు కొరకు పని చేయాలి, అది న్యాయమైన కాదు. హల్లెలూయా. అదైతే మీరు పొద్దున పోయి సాయంత్రం దాకా కూలి పనికి ఒక పొద్దు నుంచి నీ ఇష్టానికి ఏదో చేసుకుంటూ తిరుగుకుంటూ ఏదో నీ ఇష్టానికి ఫోన్ చేసుకుంటూ మాట్లాడుకుంటున్నావే, వాడు ఏమైనా నీ యజమానులు వెనకే ఉన్న కూడా కరెక్ట్కుంటే ఫోన్ మాట్లాడతావా? పని చేయి ఫస్ట్. కొడతా ఉంటే ఎట్లుంటది? ఎట్లుంటదండి? నేను రాను, రేపు నుంచి నేను రాను అని చెప్పి నువ్వు ఎక్కడికి పోలేవు. వాళ్ళు నీక్కడ ఒక స్థలం ఏర్పరిచారు, అక్కడే ఉండాలి. వాళ్ళు కళ్ళు ఎదురుగా ఎదురు మాటలు ఏమైనా మాట్లాడితే ఇంకా నీకు పెంచుతాడు. వాక్యంలో సెలవిచ్చినది మోసే మొదటిసారిగా వెళ్ళి మా వాళ్ళందరినీ వదిలిపెట్టు, మా దేవుడిని స్తుతించాలి ఏకాంతంగా, వాళ్ళకి సమయం వదిలిపెట్టు అంటే ఓహో వీళ్ళకి చాలా సమయం ఇచ్చినట్టుంది. వాళ్ళకి ఆ రాళ్ళని కాల్చడానికి కట్లు తెచ్చి వాళ్ళు వేసేవాళ్ళు రాళ్ళని కాల్చమని. ఇప్పుడేం చేశాడంటే వాళ్ళకి దండన శిక్ష పెంచాడు. నువ్వే పోయి కట్లు ఎత్తుకొని మోపుకొని వచ్చి నువ్వే రాళ్ళు కాల్చాలి, ఇలా శిక్షను పెంచాడు. ఈ కాలంలో అలా చేయలేదు. మీరు కూలి పనికి పోతే వాడు ఏమన్నా అంటే రేపు నుంచి నేను రాను, అయ్యో రేపు పిలిస్తే రాదేమో, అమ్మా నువ్వు ఎంతనా తీసుకో, నువ్వు ఎంత పనినా చేయి, ఎంతసేపన్నా మాట్లాడుకో, ఎంతసేపన్నా కూర్చోడు, కానీ నాకు పని కాస్తే ఆయన పని అయితే చాలని చెప్పి వాడు పాప మౌనంగా ఉంటాడు. హల్లెలూయా. కానీ నీ టైం అయిందనుకో, వాడు సంబరం ఇచ్చే టైం వస్తే పెట్టరా నా సొమ్ము, నా డబ్బులు పెట్టరా అని తీసుకోపోతావు. హల్లెలూయా. నీకెంత హక్కు ఉంది. ఆ ప్రకారం అంతా ఆ కాలంలో ఐగుప్తు దేశంలో వాళ్ళు చక్కగా ఎదురించి మాట్లాడేలాగా వాళ్ళు కూలి పని చేయగా కొట్టించుకుంటూ వారి వల్ల కాలేని స్థితి గమనించి చూడండి. మీకు ఒళ్ళు బాగలేకపోతే మీరు పనిపోతారా? తలనొప్పి వస్తే పనిపోతారా? కడుపు నొప్పి ఉంటే పనిపోతారా? వేదులైతే పనిపోతారా?
ఏమైతే పనికి పోతారు. కొందరు వృద్ధాగా ఈరోజు 3 దొబ్బింది నేను పనికి పోవాలని కొందరు పోరు. హల్లెలూయా. కానీ ఆ కాలం అట్టు కాదు. నీకు ఏమొచ్చినా నువ్వు పని చేయాలి. హల్లెలూయా. తలభారమైన పని చేయాలి, కడుపునొప్పైనా పని చేయాలి. కొడతారు లేకుంటే పడతి దెబ్బలు. అంత బాధపడిన వారు అప్పుడప్పుడు వారి దగ్గర కొట్టించుకున్నాక, ప్రభువా దేవా ఈ ఘోరం తప్పదా, మాకు ఈ శిక్ష తప్పదా అని మొరబెట్టిన కాలంలో వారి మొరని కొన్ని కాలాలకి దేవుడు చెవులు వినకుండా పోయారు. హల్లెలూయా. ఈనాడులో అనేక క్రైస్తవ కుటుంబంలో దేవుడు వాళ్ళు చేసే ప్రార్థన, వాళ్ళు మేకని గోడలో గట్టిగా కొట్టకున్న కొంచెం అలా కొట్టి దాంట్లో ఒక బరువైన బ్యాగు తగిలిస్తే పడిపోతుంది కదా. అటువంటి క్రైస్తవ జీవితంలో అనేక సంఘంలో క్రైస్తవులు కనబడుచున్నారు. హల్లెలూయా. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు, మేకలు గట్టిగా కొట్టేందుకు, ఆ బరువులు అక్కడ తగిలించేందుకు అని చెప్పి ఆ మేకలు కొట్టరు, బరువులైన బ్యాగు తగిలించరు. హల్లెలూయా. ఆ ప్రకారం క్రైస్తవ జీవితం కొందరిదై ఉంది. హల్లెలూయా. గమనించండి, అనేక సందర్భంలో ఈ కార్యాల్లో కొన్ని సేవకులు కూడా చెప్పబడతాయి. విశ్వాసులకు మాత్రమే కాదు, దేవుని దైవదాసులు ఉంటారు. సేవకుడిని 3 రకాలుగా సేవకులు వచ్చారని. హల్లెలూయా. ఎందుకంటే దేవుని పిలుపు వలె కొందరు సేవకులకు వచ్చున్నారు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని పిలుపు వలె సేవకుని వచ్చిన వాళ్ళు సేవకులు కొందరు. హల్లెలూయా. దేవుని పిలుపు వలె వచ్చిన వాళ్ళు కొందరైతే దేవుని కోసం పిలవకుండా నేనే ఏదైనా చేయాలి స్వామి అని సేవలు వచ్చిన వాళ్ళు కొందరు సేవకులు. హల్లెలూయా. నేను సేవ చేస్తాను, నా దేవుడికి ఏదైనా చేయాలి అని సేవకులకు వచ్చిన వాళ్ళు కొందరు సేవకులు. ఇంకా కొందరు సేవకులు ఉంటారు. వాళ్ళు ఎందుకు వస్తారండి? కడుపు నిండు కోసం ఏదో సేవలు చేసుకోవద్దు. వాళ్ళ ఇంటికి వాళ్ళు ప్రార్థన చేస్తారు, కాணிకలు ఇస్తారు. వాళ్ళు కాணிకలు ఇస్తారు. వాళ్ళు ఏమో ఒక్కటి అన్నం పెడతారు. ఇంట్లో కొద్ది పాస్ట్ వచ్చిన బాగా చికెన్ మటన్ చేసి పెడతారు. చికెన్ మటన్ లేకపోయినా కూడా కోడిగుడ్లను పెడతారు అని వచ్చిన కొన్ని సేవకులు. హల్లెలూయా. ఈ ప్రకారము అనేక క్రైస్తవ సహవాసంలో ఉన్నవారు కొందరు దేవుని తెలుసుకున్నబడిన సంతతి వారు కొందరు క్రైస్తవ విశ్వాసులై ఉంటారు. కొందరు ఏం చేశారంటే వాళ్ళని చూసి వాళ్ళు బాగుపడి ఆశీర్వాదంగా బ్రతకడం చూసి నేను కూడా చర్చకు వస్తారని వచ్చే క్రైస్తవులు కొందరు, వచ్చి క్రైస్తవులు అయిన వారు కొందరు ఉంటారు. మరొకరు ఏం చేస్తారంటే వీళ్ళు చర్చకి పోతే వాళ్ళు ఏదైనా సహాయం చేస్తారు, అన్నం పెడతారు, బట్టలిస్తారు అనుకొని వచ్చే వాళ్ళు కొందరు ఉంటారు. హల్లెలూయా. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే కాలానికి సమయానికి వాళ్ళు ఇలాగే సంఘములు లేకుండా ఎక్కడో మేపుతా ఉంటారు. హల్లెలూయా. తన ఆత్మని. హల్లెలూయా. సో ప్రియమైన దేవుడా, ఇక్కడ సహోదరుడు చదివిన ప్రకారం వాక్యం చెబుతున్నది, నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూచితిని. హల్లెలూయా. ఏమంటున్నాడండి? నా ప్రజల బాధలను నిశ్చయముగా చూచితిని. ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకు, విశాలమైన మంచి దేశమునకు రప్పించుటకు నేను దిగి వచ్చాను అని దేవుడు అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడు? అదేమంటున్నాడు నాకు తెలుసు. దేవుడు ఏమంటాడండి? నీ బాధలు, నా ప్రజల బాధను, కన్నీరును, వేదనను, వారి అప్పుడు బాధలను, వారి బలహీనమును, అనారోగ్యమును చూసి వారిని విడిపించుటకు, వారిని అప్పుడు బాధల నుండి విడిపించుటకు, రోగముల నుండి, అనారోగ్యముల నుండి విడిపించుటకు, శత్రువుల చేతుల నుండి విడిపించుటకు నేను ఏం చేశాను? దేవుడు విశాలమైన మంచి దేశములకు వారిని తీసుకొని వెళ్ళటకు, రప్పించటకు నేను దిగి వచ్చినానని వాక్యంలో చదివించబడినది. చెప్పబడి దేవుడు మహిమపరచండి. హల్లెలూయా. నా ప్రజల బాధలు నిశ్చయముగా చూసినాను, వారిని విడిపించుటకు, విశాలమైన మంచి స్థలములకు వారిని చేర్చుటకు నేను దిగి వచ్చినాను. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి,
అనేకులు ఆది మొదటి మనుషులైన ఆదాము ఎంతమందికి తెలుసు? ఆదాము తెలీదా? ఆదాము తెలుసు. మొదటి మనుషుడైన దేవుడు సృష్టింపబడిన మొదటి మనిషి ఆదాము. హల్లెలూయా. దేవుడు తనతో పాటు ఏమి ఇచ్చాడండి? ఒక జవాబుదారి ఇచ్చాడు. ఏమిచ్చాడు చెప్పండి? ఏమిచ్చాడు? ఏం జవాబుదారి ఇచ్చాడు? ఏమిచ్చాడండి? ఈ బరువు తల మీద మోసుకుంటూ ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళండి, అక్కడ పోయి కూర్చోండి అన్నాడా? ఏమిచ్చాడండి? ఏం చెప్పాడు? గమనించండి, ఏం చెప్పాడు? ఏమిచ్చాడు? నీవు ఈ తోటములో చక్కగా తిరుగుతూ అన్ని బాగా నువ్వు అనుభవించుకుంటూ అన్ని సృష్టింపబడిన వస్తువుల మీద అధికారము చలాయించుకుంటూ నీకు ఏది ఇష్టమో అవన్నీ తిరుగుకుంటూ నువ్వు బాగుండు, బాగా తిరుగుతా ఉండు, చక్కగా ఇవన్నీ చూసుకో. కానీ ఈ మంచిది చెడు అనే జ్ఞానము కలిగించే ఈ ఫలమును నీవు తినవద్దు అని అన్నారు. ఏం చూస్తున్నావు? వెనకెనకాల తిరిగి, హలో సిస్టర్, ఎక్కడ ఆలోచన ఎక్కడుంది మీకు? తిరిగి తిరిగి ఏం చూస్తున్నారు మీరు? ఇక్కడ గమనించాలి, లేకపోతే నీ జీవితమే వ్యర్థం. వాళ్ళని చెప్తున్నా, మనుషులుగా కదా నేను చెప్పేది. హల్లెలూయా. వాక్యం చదివిస్తున్నది. దేవుడు అంటున్నాడు, ఆయన ఆది మొదటి మనుషులైన ఆదామును అవ్వలకు మీరు సంచరించుకుంటూ అన్ని తినండి, ఈ ఒక్క ఫలం మాత్రం తినకండి. ఈ ఫలం తినను నువ్వు చచ్చిపోదు అన్నాడు. హల్లెలూయా. ఏమైపోదు చెప్పండి? ఏమైపోదు? చచ్చిపోదు అన్నాడు. హల్లెలూయా. అయినా వాళ్ళు ఏం చేశారండి? వాళ్ళు ఏం చేశారు? ఎలా తిన్నారు? ఫ్రీగా, ఏమి సమయం లేకుండా తిరుగుతూ ఉన్నాడు కదా. ఏమైనా పనిపాటు పెట్టింటే అప్పుడే ఆదాముని సృష్టించిన దినములనే ఐగుప్తు దేశంలో పెట్టిండాలి వాడిని, నువ్వు అప్పుడు సరిపోయింది. హల్లెలూయా. అయినా స్వతంత్రాలుగా బ్రతికి తిరుగుకుంటూ తాగుతూ జాలీగా ఉండి మీరిద్దరు ఏం చేయండి, నా మాటకు లోబడితే చాలు, నేను అప్పుడప్పుడు వస్తాను, మిమ్మల్ని చూసిపోతాను అని అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. వీళ్ళు ఏం చేశారు? ఎన్నో ఫలాలు ఉన్నాయి. ఫ్రూట్స్ పేర్లు చెప్పండి. ఒక్కొక్కరు ఫ్రూట్స్ పేర్లు చెప్పండి. నోట్ తెలిసి చెప్పండి. ఫ్రూట్స్ పేరు చెప్పండి. ఆపిల్, బనానా, ఏమంటే ద్రాక్ష, పోత. అయ్యో అమ్మా, అందరూ చెప్పండి. ఏం తప్పుగా చెప్పండి మీరు. మా తగ్గ కోత అంటున్నారు. జామకాయలు, ఆపిల్ కాయ, అరటిపండు, ఇంకే మోసంబి, దానిమ్మ కాదు దానిమ్మ, ఇంకేమేమి చెప్పండి? సపోటా, మామిడి పండు. ఇన్ని ఉండి నువ్వు తినరా అంటే నువ్వు తినొచ్చు కదా. తినొద్దురా, అది తింటే నీకు తొందర అవుతుందిరా, శీత పట్టుకుంటుంది, సీతాఫలం తినొద్దురా అంటే నువ్వు అదే తింటానంటే అదే చేసిండు, అదే తినిండు. హల్లెలూయా. అంతే. అప్పుడు వెంటనే వాడికైన ప్రాబ్లం ఏమిటి? ఆదాముకు జరిగిన ప్రాబ్లం ఏమిటి చెప్పండి? వాళ్ళకి ఏమైంది చెప్పండి? ఏమండి, నేను ఒకరోజు సోకాయి లేకుండా నేర్చుకుంటాను చూడండి, మీకు గుర్తు రావాలంటే. టీ షర్ట్ బరిని కానీ చెప్పి సొక్కాయి లేకుండా తెచ్చుకుంటాను. అప్పుడు నీకు తెలుస్తుంది, ఓహో ఆదాము గుర్తొస్తారు. పీపుల్ వాళ్ళకి ఏమైందంటే, అయ్యో నేను బట్టలు లేకుండా ఉన్నాను అనే సిగ్గు వచ్చింది. ఫస్ట్ ఏమొచ్చిందండి వారికి? మొదటిగా వారు ఏం చేశారు? బాటకు అభ్యుదయులైనారు. తర్వాత వారు ఆత్మికమైన కళ్ళు తెరవబడినాయి. వారికి సిగ్గు వచ్చింది. సిగ్గు వచ్చినాక మూడవది ఏమొచ్చింది? ప్రభు
తండ్రి అయిన దేవుడు చల్లని గాలిలో ఆయన దిగి వస్తున్నారని ఆయన కార్యాలు తెలుసుచుండగా ఏం చేశారు? నువ్వు దాముకుంటున్నావంటే నీకు ఏమొచ్చింది? నీకు భయం వచ్చింది. హల్లెలూయా. నువ్వు తప్పు చేశావు, పాపం చేశావు, అవిధులైనావు, నువ్వు దాచుకున్నావు, భయం వచ్చింది, దాచుకున్నావు. హల్లెలూయా. దాచుకునేటప్పుడు ఏమని వింటారు? వాళ్ళు ఏం చేసి వింటారు? వాళ్ళిద్దరు పోయి ఎక్కడ ఏం చేసి వింటారు? వాళ్ళు చేయి కాళ్ళతో దాచుకుంటూ వాళ్ళు ఎక్కడ పోయి మూడు కింద కూర్చుంటారు చెట్లు వెనకాల. హల్లెలూయా. గమనించండి, ఈ కార్యం వాళ్ళలో ఎందుకు వచ్చాయంటే వారి ఆత్మికమైన కళ్ళు తెరిచింది. అంటే వారిలో పాపం ప్రవేశించింది. అంటే దేవుని మాటకు అవిధేయులైనారు. హల్లెలూయా. దేవుడు చెప్పిన మాటకి అవిధేయులు కాకున్నప్పుడే నువ్వు పాపిష్టుడివే. హల్లెలూయా. నీవు క్రైస్తవుడు అనేదానికి అర్హత లేని వారివే. హల్లెలూయా. నువ్వు దేవుని మాటను శ్రద్ధగా వినడానికి సంఘంలో ప్రవేశించలేని వారు, నీవు ఇంకా ఆదాము పోలిక బ్రతుకుతున్నవారే. హల్లెలూయా. నీవు ఆదాము వలె నువ్వు సిగ్గుపడిన వారివే. హల్లెలూయా. ఆదాము వలె నువ్వు అవమానములకు పాలైన వారివే. హల్లెలూయా. ప్రియమైన దేవుడులారా, వారికి సిగ్గుపడినది, పాపం చేశారు, అవిధేయులైనారు, భయపడి దాచుకున్నారు. హల్లెలూయా. దేవుడు వెంటనే అక్కడ వారు వచ్చే సంచలన, వారు వచ్చే ఆ శబ్దము విని, ఎక్కడున్నావు ఆదాము అంటే వాళ్ళు ఏమనిండ్రు? నువ్వు వస్తున్నావని తెలిసి మేము ఇక్కడ ఏం చేశాం? అటైతే ఆదాము ఏవాడు అంతకన్నా వాళ్ళు ముంచిపోయిన తర్వాత, పెట్టిపోయిన తర్వాత అనేక సంవత్సరము వారు వచ్చి పోయింటారు. హల్లెలూయా. ఒక్కసారి జరిగినది కాదు ఇది. హల్లెలూయా. అటైతే ఆ పరిశుద్ధాత్మ వచ్చే సమయం ఆ స్థలంలో ఒక సంచలన ఎలా ఉంటుందో వారికి తెలిసి ఉంటుంది. హల్లెలూయా. అప్పుడు ఆయన వచ్చే సమయంలో వారు పోయి దాచుకున్నారు. అంటే ముగ్గురు వచ్చిపోయినారు. అంటే అనేక సార్లు పలకరించారు. ఏం చేస్తున్నావు? అదమ్మా బాగున్నావా? బాగున్నానయ్యా. తిన్నావా? తిన్నానయ్యా. ఏం చేసుకుంటున్నావు? నేను మా భార్య అట్లా తిరుగుతున్నాను, చెప్పిన పని చేసుకుంటున్నావయ్యా అని అనుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఒకప్పుడు అపవాదికి స్థలం ఇచ్చారు, అపవాదికి స్థలావకాశం ఇచ్చారు, అపవాది లోపలికి వచ్చారు, వాళ్ళ జీవితం నాశనం చేశారు. హల్లెలూయా. ఈ ప్రకారం అనేక క్రైస్తవులలో వాళ్ళు ఏదైనా తోటంలోనే నేను ఉన్నాను, నేను ప్రభుని దృష్టిలోనే ఉన్నాను, నేను ఆయన మాటలు లోబడుతున్నాను, వినయమై ఉన్నానని అనుకుంటున్నారు. కానీ వారి వల్ల ఉండలేకపోతున్నారు. హల్లెలూయా. అపవాది లోపలికి వస్తున్నాడంటే ఇక నువ్వు బయటకు పోవటమే. హల్లెలూయా. ఆ ప్రకారం ఆయన కాలంలో జరిగినాయి. దేవుడు ఏమన్నాడు? నేను మిమ్మల్ని రక్షించి విశాలమైన స్థలములకు రప్పించడానికి, తీసుకెళ్ళడానికి నేనే దిగి వచ్చినాను అని పాత నిబంధన గ్రంథంలో దేవుడు చక్కగా మాట్లాడిండు. హల్లెలూయా. నేనే దిగి వచ్చినాను అని. కానీ ఇక్కడ ఆదాము అవ్వాలి ఏం చేశారు? ఆయన దిగి వస్తున్నారని పోయి దాచుకున్నారు. హల్లెలూయా. ఈనాడు కూడా కొత్త నిబంధనలో కూడా దేవుడు తన ఆత్మ రూపంలో తన దగ్గరకు వచ్చి చూడగా క్రైస్తవులు అనేకులు దాచుకుంటున్నారు ఇంకా ఆదాము వలె. హల్లెలూయా. వారు అనుకున్నారు నేను చక్కగా మంచి వస్త్రం ధరించి ఉన్నానని. కానీ వారికి తెలియక వారి ఆత్మికమైన కళ్ళు కనబడుతున్నాయి. నేను తెల్ల చొక్కాలు వేసుకున్నానని వారి మానసికమైన కళ్ళు, ఆత్మికమైన కళ్ళు ఇంకా వారికి తెరవబడదా తెలిస్తే వారికి తెలుస్తుంది నా మీద బట్టలు లేక నేను నిలబడే నిర్వాణంగా ఉన్నాను. హల్లెలూయా. ఈ కార్యం అనేక సంఘముల క్రైస్తవుల సేవకుల మధ్య ఇప్పుడు దాకా ఇంకా కనబడతానే ఉన్నాయి. వారు ఇంకా ఆదాము వలె వారు బ్రతుకుతున్నారు. కానీ ఆది మొదటి మనుషులైన ఆదాము వలె జీవించుకుంటున్న వారైన ప్రజలు వారి రోజు క్రైస్తవులు అని అంటున్నారు. క్రైస్తు అంటే క్రైస్తు కాలంలో రెండవ ఆదామైన యేసు క్రీస్తు ఈ లోకములకు వచ్చి నీ కొరకు ఆయన తన వస్త్రమును దించబడినది, వస్త్రమును చింపబడినది, వస్త్రము దోచుకున్నారు, నాకు నీకు తీసుకున్నారు. ఆయనని కూడా అదే ప్రకారం నిర్మాణం చేస్తూ కల్వారి శిలువలో వేశారు యేసుని. హల్లెలూయా.
ఆదాముకు దేవుడు ఒక చర్మమును వస్త్రమును ధరించి పోని బయటికి మర్యాదగా అని బయటికి తొరమేశాడు. హల్లెలూయా. ఆ ఏదైనా తోట మొదలుపెట్టి బయటకు పొమ్మన్నాడు. లోపల ఉంటే నీకు అన్ని పలహాలు అన్ని దొరుకుతూ ఉంది, బాగుంటుంది, నువ్వు బయటకు పో, నువ్వు లోపల దానికి కాదని తోలేసినాడు. హల్లెలూయా. అనేక క్రైస్తవ సహవాసంలో ఈరోజు అలా వాళ్ళకి తెలియకుండా నన్ను చెప్తారు బయటకు పొమ్మని అని వాళ్ళే బయట పోయి ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళే బయట ఉన్నారు. క్రైస్తవులు వదులుకొని బయట ఉన్నారు. ఏదైనా తోటములో నుండి ఆదామును తొలగినట్టుగా వాళ్ళే తను తానే తొలగుకొని క్రీస్తులో నుండి బయటకు ఉన్నారు. హల్లెలూయా. సో ప్రియమైన దేవుడులారా, అక్కడ భక్తులైన ఆదికాండం 3:8 ఈ కార్యం మనం చూసాం. చల్లపట్టిన వారిని వెలికి వచ్చాడు. చల్లపట్టిన వారిని వెలికి వచ్చాడు. వారు అభ్యుదయులైన, వారు పాపం చేసిరి, వారు భయపడిరి, వారు దాచుకొనిరి అని వాక్యంలో ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఇవన్నీ మీరు ఆదికాండం 3:8 మీరు చదివితే ఇవన్నీ తెలుసుకోవచ్చు. హల్లెలూయా. ప్రియమైన దేవుడులైనా ఎన్ని శ్రమలున్నా, ఎన్ని ప్రాబ్లం అయినా నీవు భక్తుడుగానే ఉండాలి. నీకు క్రైస్తవ సహవాసం చక్కగా ఉండాలి నీలో. హల్లెలూయా. మొదటి ఆదామా తన వస్త్రము లేక ఉండటం వారు తెలుసుకున్నారు. రెండవ ఆదామా యేసు నీ కొరకు వచ్చాడు, తన వస్త్రము దిగజారబడినది, దింపేశారు, వస్త్రములు తీసుకున్నారు, విప్పేశారు వస్త్రముని. అయినా అన్ని నీ కొరకు సహించుకున్నారు. హల్లెలూయా. అదే మానసికమైన వస్త్రము, ఇది ఆత్మికమైన వస్త్రము నీ కొరకు యేసు ఇచ్చాడు. హల్లెలూయా. ఆత్మికమైన వస్త్రము నీ కొరకు ఇచ్చాడు. కానీ నీవు ఇంతవరకు అనేక సంఘములలో క్రైస్తవులు నీవు నేను ఆత్మికమైన కళ్ళుతో చూస్తున్నాను, నేను వస్త్రం ధరించుకొని ఉన్నాను, నేను బాగానే ఉన్నాను, నేను చక్కగా ఉన్నాను అని అనుకుంటున్నాను. వారి జీవితంలో పరలోకానికి వెళ్ళలేక వారు నిర్మాణంగా ఉన్నారని వాళ్ళకి ఇంకా తెలియలా. హల్లెలూయా. ప్రియమైన దేవుడులారా, భక్తుడైన యోబు ఒక మాట అంటాడు, గమనించండి. రీడ్ ద బుక్ ఆఫ్ యోబు గ్రంథంలో 36వ అధ్యాయంలో ఫాస్ట్ గా చదవండి. 36వ అధ్యాయంలో 15-16 వాక్యం చదవండి. గమనించండి. శ్రమ పడిన వారైన భక్తుడు యోబు అంటున్నాడు, శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును. ఆమేన్. దేని వలన? బాధ వలన వారిని ఏం చేయను? విధేయులుగా చేయను. హల్లెలూయా. ఈ గమనించండి, యోబు చెప్పిన ప్రకారం ఏ బాధ ఆదాముకు కలగలేదండి. ఎక్కడ ఆదాముకు బాధ కలిగింది? అందుకే అభ్యుదయం ఎక్కడ చెప్పదా? ఈ భక్తుడైన యోబు జీవితంలో బాధ కలిగినాయి, దుఃఖం కలిగినాయి, శ్రమ కలిగినాయి, ఓర్పు సహనము అన్ని పొందుకున్నాడు. దేవుని దృష్టిలో ఆయన ఏం చేశాడు? నీతివంతులుగా కనబడినాడు. శ్రమ కలిగిన ఒక భక్తుడు అంటే ఈ యోబు తప్ప వేరెవరు ఈ ధర్మశాస్త్రం అందున మనం అంత గొప్ప శ్రమ పడిన వారిని చూడలేము. ఈ బైబిల్ ధర్మశాస్త్రం అందున శ్రమ గలవాడు అంటే అది భక్తుడైన యోబు మాత్రమే. బైబిల్లో శ్రమ కలిగిన ఒక భక్తుడు అంటే యోబుని అందరూ చెప్పగలరు. హల్లెలూయా. అటువంటి శ్రమ ఆ నాడిలో ఆదాముకు లేకపోయినది. ఆదాముకు శ్రమ లేదు, బాధ లేదు. ఎవరు అప్పుడు వచ్చి వాక్యం పెంచుకుంటూ వెళ్ళాలని అప్పుడు మనం ఎవరు అడగరా? ఏ కాయ లేదు, రోగం లేదు, తలనొప్పి లేదు, బాధ లేదు, కంటి నొప్పి లేదు, ఏమీ లేదు, చక్కగా జీవించారు. హల్లెలూయా. అయినా వారు అవిధేయులైనారు. ఇక్కడ భక్తులను యోబుచున్నారు. వినయము కలిగి ఏం చేయండి? యోబు ఏమంటున్నారు? వినయముగా చేయడు. శ్రమల వలె నీవు దేవుని మాట చక్కగా వినడానికి వినయులు కలుగు చేయడు. హల్లెలూయా. అనుభవంతో చెప్తున్నాడు యోబు. నీకు వచ్చిన శ్రమ వలె, నీకు వచ్చిన బాధల వలె నీవు దేవుడికి వినయలగుటకు దేవుడు నిన్ను మారుస్తాడు. హల్లెలూయా.
అటైతే నీవు శ్రమ కలిగి విధేయుడవుతావంటే అప్పుడు నీవు ఆత్మికమైన కళ్ళుతో చూసినప్పుడు నువ్వు నిర్వాహనం కాదు, నీకు దేవుడు ఒక వస్త్రమును చాపక రూపంలో వస్త్రము ధరించి నీకు పెట్టి ఉన్నాడని నీకు తెలుస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దావీదు అన్నాడు, ఇదిగో దావీదు కీర్తన గ్రంథం 4వ అధ్యాయంలో దావీదు అంటున్నాడు, ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన నా దేవా. హల్లెలూయా. 4వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము, ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడు. ఆమేన్, హల్లెలూయా. ఎంత అందంగా చెబుతున్నాడో చూడండి. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 1వ వాక్యం ఎంత అందంగా భక్తుడు అంటున్నాడు దావీదు. అక్కడ అయితే శ్రమలు వచ్చినప్పుడు నీకు విధేయం నేర్పిస్తాడు నా దేవుడు నీ భక్తులైన యోబు అంటున్నాడు. ఆదాము అవిధేయులైనాడు, అటువలే అనేకులు ఇంకా అవిధేయులుగానే ఉన్నారు. ఒక దైవ సేవకుడు సంఘములో ఒక కూటం ఏర్పరిచి రమ్మంటే ఆ బాటకు వారు అవిధేయులైనారు. వారు అప్పుడు పాపములో మునిగి ఉన్నారని అర్థం. హల్లెలూయా. ప్రతి ఆదివారం సంఘంలో లేక వారు ఎక్కడ తిరుగుతున్నారంటే వారు అవిధేయులే. హల్లెలూయా. అవిధేయులైన వారికి శ్రమలు రాకుండా ఉంటాయా, బాధలు రాకుండా ఉంటాయా, దుఃఖము లేకుండా ఉంటుందా, అనారోగ్యం రాకుండా ఉంటుందా? అన్నీ ఉంటాయి. కానీ ప్రభువుతో విధేయులై శ్రమపడిన విధేయులు నేర్పించినప్పుడు నేర్చుకున్నామంటే ఆయన తన శ్రమల వలె శ్రమను, బాధ వలె బాధలను నీకు నేర్పించదును. హల్లెలూయా, హల్లెలూయా. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడు నీవేనని భక్తుడు దావీదు అన్నాడు. ఏమన్నాడు? 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 ఇరుకులో, ఇరుకు అంటే ఏంటి? దిక్కట్టు, ఇక్కట్టు, ఇరుకులో, ఇరుకులో. దేవుడు కూడా ఏమన్నాడు? ఇరుకులుగా ఉన్న వాక్యంలో ప్రవేశించండి. ఇరుకుడు వాక్యంలో ప్రవేశిస్తే దేవుడి రాజ్యానికి చేరగలరు. హల్లెలూయా. విశాలమైన వాక్యంలో నువ్వు ప్రవేశిస్తే ఎక్కడికి పోతావు? గుర్తులు పడతావు. విశాలమైన నీవే ఒక విశాలమైన స్థలం ఏర్పరచుకుంటూ పోయిన మనకు గుర్తులు పడతావు. హల్లెలూయా. ఇరుకులు వాక్యంలో ప్రవేశిస్తే దేవుని రాజ్యానికి చేరుతాం. అందుకే భక్తుడు అన్నాడు, ఇరుకులు నాకు విశాలత కలుగజేసినది దేవా నీవేనని ఆయన చెప్పాడు. హల్లెలూయా. గమనించండి, కనికరింపబడి సమయోచితం సహాయము చేయటకు దేవుని కృపా సన్నిధికి చేరుతామని, దేవుని కృపా సింహాసనాన్ని దయముతో సమీపించే ఆధిక్యత్వం మనకిచ్చాడు. ప్రియులారా, సంగమా, నువ్వు దాచుకొని ఉన్నావా? గమనించుకో. ఆదాము వలె నువ్వు ఇంకా అభివృద్ధి దాచుకొని ఉన్నావా? ఎక్కడైనా దాచుకొని ఉన్నావా? ఆ అనుభవంలో ఉన్నావా? అప్పుడప్పుడు చూసి దాచుకొని ఉన్నావా? బాధను చూసి దాచుకొని ఉన్నావా? ఏదైనా తప్పు చేసి దాచుకొని ఉన్నావా? ఏదైనా మాట్లాడి చెడ్డగా దాచుకొని ఉన్నావా? నిందలు చేసి దాచుకొని ఉన్నావా? అవమానముకు భయపడి దాచుకొని ఉన్నావా? నువ్వు బయటికి రా. నీవు దాచుకున్న స్థలమును వదులుకొని బయటికి రా. విశాల స్థలమును నా దేవుడిని నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మీకా అంటేనే యెహోవా పరిశుద్ధుడు అని చెప్పే నామం. మీకా అంటేనే, మీకా అనే పేరుకు అర్థం ఆయన యెహోవా పరిశుద్ధమైన దేవుడు అని చెప్పే అర్థములు తన మీకా అని పెట్టబడినది. ఒక ప్రవక్తుడైన మీకా గ్రంథం 4వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. ఎవరైనా ఒకరు పాస్టర్గా గమనించండి. ఆయన 4వ అధ్యాయం 13వ వాక్యం చదవండి. 4వ అధ్యాయం 13వ వాక్యం. సియోను కుమారి, నీ శృంగము ఇనుముది గాను, నీ డెక్కలు ఇత్తడివి గాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట అంటారని? ఎందుకు? నీ శృంగము ఇనుము అంటే ఏంటి? ఇనుము అంటే తెలుసా? నీ శృంగము ఇనుముగా చేయగలరు. తర్వాత ఏమంటున్నాడు?
నీ డెక్కలు అంటే ఏంటండి? డెక్కలు అంటే ఏంటి? ఏం చేస్తాడంట? దాన్ని ఇత్తడిగా మారుస్తాడంట. హల్లెలూయా. ఇప్పుడు ఆకాశంలో ఆరాడుతుంది విమానము, దానికి కూడా ఇత్తడిది రెక్కలు లేవండి. దానికి నార్మలే, ఇత్తడి రెక్క పెట్టలేదు దానికి. హల్లెలూయా. కానీ నీకు దేవుడు నీ శృంగము ఇనుముగాను, నీ డెక్కలు నీకు ఇత్తడిగాను నీకు చేసి పెట్టేదనో అని అంటున్నాడు. ఎంత అందమైన మాట భక్తుడైన ఆయన అంటున్నాడు, చీయోను కుమారి, చీయోను కుమారుడా అంటే చీయోనులో నుండి నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చాను అంటే చీయోన్ పర్వతముల నుండి నాకు సహాయం వచ్చాను అని భక్తులైన మహారాజు దావీదు చెప్పాడు. హల్లెలూయా. మహారాజు అయిన దావీదు ఈ మాట అన్నాడు, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చాను? చీయోన్ పర్వతముల నుంచి వచ్చాను. హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నిన్ను నన్ను చూసి చీయోన్ కుమారి, చీయోన్ కుమారుడా, నా చీయోను కుమారుని, చీయోన్ కుమార్తె అంటే నీవు నా చీయోన్ పర్వతములకు చేరబోవు కుమారుడు కుమారుని. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వేం చేసేదవు? పైకి చదవండి. నువ్వేం చేసేదవు? అన్ని కార్యాలను చీయోను కుమారుడు కుమారుడు అయిన నీవు, నీకు విరుద్ధమైన క్రియలు, అశుద్ధ క్రియలు, మాయ క్రియలు అన్నిటినీ నీవు అణుగదొక్కదవు. హల్లెలూయా. చదవండి. లేచి ఆమేన్. హల్లెలూయా. లేచి ఏమంటున్నాడు? ఏం చేయమంటున్నాడు? కళ్ళపు తొక్కుము, నీవు అనేక జనములను అణగదొక్కదువు. హల్లెలూయా. దీని మాట తెలుసా మీకు? హల్లెలూయా. హల్లెలూయా. ఆదిలో దేవుడు ఏం చేశాడండి? అబ్రహాం అని పిలిచాడు. ఒకే స్వరం. ఒరేయ్ ఒరేయ్ అబ్రహమా, ఒరేయ్ ఒరేయ్ ఎవడవాడు? చెవులు ప్రకారం అటు పిలువ దేవుడు. ఇట్స్ ఓన్లీ వన్ వర్డ్. అబ్రహాం అని పిలిచాడు. ఆ స్వరము ఎటువంటి చెవిటోడైనా వాడి చెవులు పడి ఉంటుంది. హల్లెలూయా. మరి ఎటువంటి చెవిటోడైనా వాడి చెవులు పడి ఉంటుంది. అబ్రహామా అని పిలిచినప్పుడు 75 సంవత్సరాల ముసలోడు. హల్లెలూయా. 75 సంవత్సరాల ముసలోడు చెవుడు. ఇప్పుడున్న 60 వయసు ముసలోడితే చెవుడు వినపడదు. హల్లెలూయా. ఇంకా రాబో కాలంలో 40 సంవత్సరాల బిడ్డలకి 40 వయసులో ఉన్న వారికి చెవులు వినపడదు. ఎందుకంటే వాళ్ళు స్టైల్ గా, వాళ్ళు ఎక్కువ వేసుకుంటూ, ఎప్పుడు చూసిన పాటలు, డాన్స్ చక్కగా ఆడుకుంటూ వినుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళ చెవులు ఎప్పుడు చూసినా నేను ఏమైనా కొంచెం వేసుకుంటే నా చెవు గడగడగడగంటుంది నాకు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే డ్రైవింగ్ లో, ట్రావెల్ లో అంత చక్కగా వేసుకుంటూ అది ఎలా ఉంటుందంటే 2000, 4000, 10,000 ఆ చెవులు వేసుకున్నది. అది ఎలా ఉంటుందంటే సినిమా హాల్లో వచ్చే మాదిరిగా గుమ్మని శబ్దము. హల్లెలూయా. నాకు ఫోన్తో పాటు ఒకటి ఇచ్చారు. భలే ఉంది. చెవులు వేసుకుంటే భలే ఎదురేది. నేను వేసుకుంటే చెవులు పోయిస్తాయేమో అనుకుని, ఒరే చెవు కూడా అని పిలిస్తే బాగుంది కదా అనుకుని ఆడ పెట్టింటే పెళ్లికి వచ్చిన ఎవరో దాన్ని ఎత్తుకోపోయారు. పాత పడేది 2,000 రూపాయలు. అది అవి పోతే కదా నా చెవులు బాగుంటే ఉంటే బాగుండదు అనుకున్నాను. 75 వయసులో చెవులు బాగుండింది. ఇప్పుడున్న కాలానికి 60 వయసు 70 వయసు చెవులు బాగా వినపడతాయి. ఇక రాబో కాలంలో 30-40 వయసుకే చెవులు ఏరా తిన్నావా, వస్తాను, ఒరే వస్తావా, లేదు పోతున్నాను. ఏది ప్రయాసంగా మారిపోతాయి రాబో దినంలో యవ్వనస్తుల జీవితం. స్టైల్ అర్థము గ్లాసులను వేసుకుంటూ స్టైల్ చేశారు. వాళ్ళు స్టైల్ చేసేవాళ్ళు ఉన్నారు. కానీ చివరిలో వాళ్ళ 40 వయసు కంతా ఏమన్నా చదవాలంటే వాళ్ళ కళ్ళు కనపడదు, చిన్న అక్షరాలు తెలియదు, గ్లాసులు తీసుకుంటున్నారు. మొబైల్ ఎప్పుడు చూసినా దగ్గరగా పెట్టుకున్న దాంట్లో ఎల్ఈడి బల్బ్ లైట్ ఉంది. ఆ ఎల్ఈడి వల్లే నీ కళ్ళు చూపుడు దృష్టిని కొంచెం కొంచెంగా నీ బిడ్డల భవిష్యత్తు నాశనం చేస్తా ఉంది. ఆడుకుంటూ పాడుకుంటూ ఉండి
పడుకొని నన్ను డిస్టర్బ్ చేయకూడదని బిడ్డల చేతిలో మొబైల్ పెట్టి వాళ్ళు ఇష్టానికి ఉంటారు. హల్లెలూయా. 75 వయసులో అబ్రహాం అని పిలిచాడు. ఏదయ్యా ఎవరు చూశాడు? లేచి నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు. హల్లెలూయా. అదైతే అబ్రహాం ఏం చేసి ఉంటాడు? అబ్రహాం ఒకవేళ నిలిచి ఉంటాడు, నడుచుకొని పోయి ఉంటాడు. అబ్రహాం అన్నప్పుడే వాడు టక్కన ఏం చేసి ఉంటాడు? కింద పడి ఉంటాడు. హల్లెలూయా. భయపడి ఆయన కింద వాలింటాడు, భూమి పైన కింద పడి ఉంటాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు లేచి నేను చూపించిన దేశానికి వెళ్ళాలి. హల్లెలూయా. ఇక్కడ భక్తులైన మీకా గ్రంథంలో భక్తులు అన్నాడు, నువ్వు లేచి ఏం చేయమన్నాడు? నువ్వు లేచి నువ్వు నడవము, నువ్వు అనేకులని అనుమతొక్కదువు అని భక్తులు బలంగా చెప్పిన ప్రకారం అబ్రహాముని లేచి నడవమన్నాడు. ఆ ప్రకారం మరొకరిని కూడా లేచి నడవమన్నాడు. ఆయన ఎవరండి? మరొకరిని కూడా ఒరే నువ్వు లేచి నిరుగ పట్టణములకు పోరా అన్నాడు. యోనాని. హల్లెలూయా. యోనాను కూడా నువ్వు లేచి నడవమన్నాడు. హల్లెలూయా. అదైతే యోనా దగ్గర కూడా మాట్లాడుతుండగా యోనా అని మాట్లాడించాడు. ఆయన లేచి నడవమంటే పాపాను గుణంతోనే పోయింటాడు. ఈయన చెప్పేది ఒకటి చేసేది ఒకటి. గుణంతా ఉంటారు కదా, మీరేమన్నా అంగడి పోవాలంటే ఎప్పుడు చూసినా పంపిస్తాము, ఇంకా వాళ్ళందరూ చెప్పము, నాకే చెప్తారు, ఇంట్లో అన్ని పని నేనే చేయాలి అనుకుని ఉంటారు కదా పిల్లలు. అట్నే ఏమైందంటే అక్కడ ఏం చేశారంటే యోనా కూడా కొనుక్కొని పోయినాడు. కూడా ఆడ భయపడి ఆ సముద్రము 2 పడవ, ఒకటేమో నిలవ పట్టణానికి పోయింది, ఇంకొకటి తర్షీష్ అంటారు. ఇప్పుడు మంచి టర్కీ దేశం అది, ఎఫెసా పట్టణము టర్కీ, ఈ దేశం అంతా అక్కడ వచ్చింది. ఈయన తిరగాలని వెళ్ళిపోయినాడు. హల్లెలూయా. నేను బొమ్మని చెప్పేది ఎక్కడ, బొమ్మని ఎక్కడ, నువ్వు పోయేది ఎక్కడ? నన్నైతే చిన్న వయసులో మా నాయన పని చెప్పేవారు. నేను ఆయన మాట వినను. ఆయన చెప్పేది ఒకటి, నేను చేసేది ఒకటి. ఆయన అక్కడికి పోమంటే నేను అక్కడ పోయి కూర్చొని ఉంటాను. నేను అక్కడికి పోమంటే వాళ్ళు అక్కడికి పోయి ఉంటాడని మా నాయన తెలుసు. కర్రం తెచ్చుకొని దొంగడు మొదలుగా ఎదుకే వచ్చింటాడు. నేను అక్కడ కూర్చొని ఉంటే ఈ కేకు దగ్గరికి వచ్చి పడింది ఒకటి లోపల, రేపు నాయన వచ్చినాడు రే అంటాడు. ఎక్కిరి తొమ్మిది వెళ్ళిపోతాడు. హల్లెలూయా. దేవుడు చూశాడు యోనాని, నేను చెప్పింది ఎక్కడ, నువ్వు పోతున్నది ఎక్కడ అని ఆయనే తీసి సముద్రంలో పడేయమని చెప్పాడు. చేపని మింగేమన్నాడు. చేప తీసుకొచ్చి ఎక్కడ కావాలని అక్కడ వాడిని కక్కింది. తర్వాత లేచిపోయి ఏం చేశాడండి? 3 రోజులు చేపలు కడుపులో ఉండి గబ్బు అబ్బా అంటంటుగా ఉంటుంది శరీరం అంతా, మొక్కన్నంతా అలా కారింది. లేచి వచ్చాను తెచ్చుకుంటూ నిలవపట్టణంలోకి వెళ్ళి, నా దేవుడు నీ దేశమును నాశనం చేయాలనుకున్నానయ్యా, నీ దేశం మీద నా దేవుడి కోపం దిగిరాపోతుంది అన్నబడి వాళ్ళు 1,20,000 మనుషులు ప్రతి ఒక్కరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకున్నారు. దేవుడు ఏం చేశాడు? యోనా కోపం వచ్చింది. ఏమని? నేను అందుకే నువ్వు అక్కడ పోమంటే నేను ఇక్కడికి వేరు. నన్ను ఎందుకు పంపించినా? తర్వాత నువ్వు చేసే పని ఏంటి? నేను వాళ్ళు నాశనం చేస్తానని చెప్పినావు కదా, అది చెప్పిన నన్ను పంపించినావు. ఇప్పుడు వాళ్ళు నాశనం చెయ్యి, నువ్వు చెయ్యి, నేను చూడాలి, చెయ్యి. దేవుడు గమ్మడు. ఏమంటాడు? నువ్వు నాశనం చెయ్యి అన్నాడు. దేవుడు గమ్మడు. ఆ రోజు బాగా నేలతో నిండా నీళ్ళతో ఒక చెట్టు మొలిచింది. అవి పెద్దగా కాసి అవి నీడిచ్చింది. బాగా ఆ చెట్టు బాగా కాయలిచ్చింది, నీడిచ్చింది. హల్లెలూయా. వాళ్ళకి సుఖంగా ఉండింది. పోతే చెట్టు గమ్ముకున్నాడేమో. మరుసటి రోజు బాగా ఎండాకాలం లోపల చెట్టు కాలిపోయింది, ఎండిపోయింది. చెట్టు ఎండిందాక ఆ సూర్యుని దీపం ఏమైంది? వాడిని చురుకొని సూర్యుని ఆ
ఎండ ఆయన కూర్చుతా ఉంది. ఏమైంది తెచ్చి పెట్టావు, ఏం చేస్తున్నావు? ఎవరైనా అబ్బా ఆయన కూర్చుని మనిషి వాడు మనిషి పశువు ఏంటో గడిదింటువా అని నన్ను అడిగించారు. దేవుని అలా అడగలేక నువ్వు నాకేం చెప్పినవు అవి చెయ్యి, నేను చూడాలి, నువ్వు అన్నాసనం చెయ్యి, ఆ పట్టణ నాశనం చెయ్యి, నేను చూసే దగ్గర నుంచి పోయేది అన్నాను. అంటే కాదురా, నువ్వు నీరు పోయినా నువ్వు నాట్లా ఏమి చేయలా, ఒక్క రోజులో వచ్చిన చెట్టు ఒక్క రోజులో నీకు నీడిచ్చింది, అవి ఎండిపోయినందుకు నీకు ఇంత కోపం వస్తుంది. 1,20,000 మనుషులు ఉన్నారు అక్కడ, నాకు ఎంత ఎంత ప్రేమ ఉండదా? వాళ్ళు నా మనుషులు కదా, వాళ్ళు హెచ్చరించడానికి నువ్వు పంపించినాక నువ్వు కరెక్ట్గా వచ్చి చెప్పాల్సింది. నువ్వెందుకు నేను చెప్పిన చోట కూడా వేరే పోయినావు, అందుకని నేను హింసించినాను పడే పా అని యోనాతానుగా ఒప్పుకోకుండా పోయినాడు. హల్లెలూయా. ఆయన హృదయం మార్చడానికి దేవుడు ఒక అవకాశం కలుగజేశాడు. లేచి నడవమంటే నువ్వు లేచి నడవాలి అంతే. అటో అటో అంటారు, వాడి దగ్గర ఆటో ఆటో అని చెప్పి వాడి దగ్గర పోయినావు కదా, అప్పుడు ఆటో వచ్చి నీ దగ్గర నిలుచుకున్నాక ఏమని అడుగుతాడు? ఎక్కయ్యా ఎక్కడికి పోవాలంటాడా లేదా? యాడికి పోవాలంటాడా లేదా? నువ్వు పలానా చోటు చెప్పినప్పుడు ఊరికే ఉంటాడు, ఊరుకుంటాడా? రే యాడికి పోవాలా, తిక్కుడా యాడికి పోవాలా, యాడికి పోవాలి చెప్పు, ఎక్కువ యాడికి పోవాలి ఎక్కువ అంటాడు. నువ్వు చెప్పుకుని ఊరుకుంటూ అవుతుందా? ఆటో వాడిని పిలిచి నువ్వు యాడికి పోయినా చెప్పకుండా ఉంటే నేను వాడు తిరుగుతాడు. నువ్వు నా దేవుడి ఎందుకు వచ్చి నువ్వు ఏం చేయాలో దేవుడు నీకు చెప్పినప్పుడు నేను చేయకపోతే నా దేవుడు ఎంతవరకు నేను శోధించుకుని ఉంటాడు. ప్రియమైన దేవుడులారా, చివరిగా ఒకే ఒక వాక్యం చదవండి. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 13వ వాక్యం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 13వ వాక్యం చదవండి. 4వ అధ్యాయం 13. అదే ఆమోసు 4:13. పర్వతములను గమనించాలి. ఇక్కడ పర్వతములను నిరూపించిన వాడు, గాలిని పుట్టించిన వాడు ఆయనే. ఉదయమును చీకటిని కమ్ము చేయువాడు, మనుషుల యోచనలను వారికి తెలియచేయవాడు ఆయనే. భూమి యొక్క ఉన్నత స్థలము మీద సంచరించు దేవుడు, సైన్యములకు అధిపతి యొక్క అనే పేరు, యెహోవా అనే పేరు ఆయనకి. హల్లెలూయా. ఆయన పేరు ఏమిటంట? పర్వతములను సృష్టించిన వాడు, గాలిని పుట్టించిన వాడు, ఉదయము రాత్రి పగలు చీకటిని సృష్టించిన వాడు, మనిషి యోచనలను మనిషికి ఇచ్చిన దేవుడు, భూమి యొక్క ఉన్నత స్థలముల మీద సంచరించువాడైన దేవుడు అని పేరు మన యెహోవాకే. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహామును లేచి నడవమన్నాడు, యోనాను లేచి నడవమన్నాడు. ఇప్పుడు నిన్ను కూడా లేచి నేను చూపించే స్థలములకు వెళ్ళమని నీతో మాట్లాడుచున్నాడు. అందుకే నీ స్థలము, నీ గుడారపు విశాలపరచమని దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. నీ గుడారమును, నీ నివాస స్థలమును దేవుడు ఏం చేయమంటున్నాడు? విశాలపరచమని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో 19-20 వాక్యం నిండిపోయినాక చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంలో మీ విధేయత అందరికీ ప్రచారమైనది, కానీ నీవు ఒకసారి చదువుకుందాం ఆ మాటని చదవండి. మీ విధేయత అందరికీ 16 రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 19-20 వాక్యం చదవండి. మీ విధేయత అందరికీ ప్రచారమైనది కనుక మిమ్మల్ని గురించి సంతోషించుచున్నారు. చూడండి,
ఈ మాట భక్తులైన ఆమోస్ అంటున్నాడు. ఎందుకంటే ఈ నాడిలో నిన్ను గురించి అనేక ప్రవక్తలు సంతోషించాలి, నిన్ను గురించి దావీదు మహారాజు సంతోషించాలి, నిన్ను గురించి అపోస్తలుడైన పౌలు సంతోషించాలి, నిన్ను గురించి అబ్రహాము సంతోషించాలి, నిన్ను గురించి యాకోబు సంతోషించాలి, నిన్ను గురించి యోసేపు సంతోషించాలి, నిన్ను గురించి పరిశుద్ధాత్మ సంతోషించాలి, నిన్ను గురించి నా దేవుడు యేసయ్య సంతోషించాలి, నిన్ను గురించి నా దేవుడి రాజ్యం సంతోషించాలి. అందుకే దేవుడు నీ హృదయంలో నీ నివాస స్థలంలో విస్తారపరచమని దేవుడు అంటున్నాడు. 20వ వాక్యం చదవండి. సమాధానకర్త అయిన దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక దొక్కించును. గమనించండి, మీరు దేవునికి విధేయులైతే మీ కాళ్ళ కింద సాతానుని శీఘ్రంగా నీ కాలుతో తొక్కించగలు అని అంటున్నాడు. హల్లెలూయా. ఆ యోగ్యత నీలో నాలో ఉన్నదా? ఆ యోగ్యత సాతాన్ని కాళ్ళ కింద వేస్తుండగా నువ్వు అణగదొక్కడానికి నీకు అవుతుందా? ఒక పాముని తొక్కమంటే ఏం చేస్తారండి? ఎగిరి ఎగిరి భరతనాట్యం ఆడతారు. తయ్యా తక్క పడి లేచి ఓ అమ్మో కలిసింది నన్ను. ఒక పామును తొక్కడానికి నీ వల్ల కాదు. నువ్వు ఎగిరెగిరి పడతావు, ఎక్కడ ఖర్చుతోని ఇక్కడ నుంచి ఎగిరి అక్కడ దొరుకుతావు. నువ్వు సాతాన్ని తొక్కమంటే వాడు ఉపాయం గలవాడు, వాడు ఉపాయం గలవాడు. తెలుసుకుంటే నిన్ను నీ ఇల్లు వాకులు చెదరగొట్టిస్తాడు, తెలుసుకుంటే నీ కుటుంబం నాశనం చేస్తాడు, తెలుసుకుంటే నీకు లోకంలో ఉన్న ఆశలు చూపిస్తాడు, తెలుసుకుంటే నీకు సినిమా చూపిస్తాడు, తెలుసుకుంటే నీకు బంగారం చూపిస్తాడు, తెలుసుకుంటే ధనము చూపిస్తాడు, తెలుసుకుంటే నిధులు చూపిస్తాడు. నువ్వు ఎంత క్రైస్తవుడు, సేవకుడు, విశ్వాసుడు, డాక్టర్, బిషప్ అయినా తెలియకుండా ఒక మూట డబ్బులు వాళ్ళకి దొరికినట్టు వదులుతారా? ఏమండి వదులుతారా? ఏం చేస్తారు? విశ్వాసులైతే ఎక్కువపోయి దాచిపెట్టుకుంటూ పనిలో నాకు కాணிకలు ఇవ్వని అన్నాడు కదా. ఇప్పుడు ఇంత కాணிకలు ఇస్తే ఇంత డబ్బులు పాస్టర్ తెలిసిపోతే ఏం చేద్దాము? ఒక 500 రూపాయలు ఇద్దాము, మిగిలినంతా దాచిపెట్టుకుందామని ఒక 500 రూపాయలు కాணிకలు ఇచ్చేసి మూట్లని దాచిపెట్టుకుంటాను. హల్లెలూయా. నువ్వు దశమ భాగం ఇస్తే ఒక 10,000 ఇచ్చావనుకో నీకు 1,00,000 వచ్చిందని అర్థం. హల్లెలూయా. అవి తెలిసిపోతాయి పాస్టర్కి. మూట డబ్బులు దాని పాస్టర్ తెలిస్తే బాగుండదు. దాచిపెట్టుకుందామని దాచిపెట్టుకుంటాను. ఎంత సరే కొందరు మంచి సేవకులు అయితే ఏం చేస్తారు? అవి తీసుకెళ్ళిపోయి మంచి ఇంకా సంఘములకు సేవకులకు అన్ని ఖర్చు పెట్టే వాళ్ళై ఉంటారు. హల్లెలూయా. కొందరైతే దాన్ని పెట్టుకుంటూ బాగా ఇల్లు వాకులు కట్టుకున్న వాళ్ళే ఉంటారు. హల్లెలూయా. కొన్ని సేవకులు ఫస్ట్ ఇల్లు వాకులు కట్టుకుని నేను బాగుంటేనే కదా సేవకుడు బాగున్నాడని చెప్పాలి కదా. అయ్యో గతి లేక ఇల్లు లేక వాకులు లేక దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడంటే నేను ఎలా ఆశీర్వాదం చెప్పేది? నువ్వే ఆశీర్వాదం లేకుండా ఉన్నావు అంటాను కదా. అందుకని పాస్టర్గా నేను ఫస్ట్ ఇల్లు కట్టుకుంటాను, నేను ఫస్ట్ సొమ్ములు కొనుక్కుంటాను, నేను ఫస్ట్ అన్ని చక్కగా మారుతాను, తర్వాత అన్ని కార్యాలు చేస్తాను అనుకుంటాను. హల్లెలూయా. ప్రియమైన దేవుడులారా, సాతాను నీ కాళ్ళు కింద దేవుడు వేసి వేయబోతున్నాడు. నువ్వు అడుగు తొక్కబోతున్నావు. హల్లెలూయా. అప్పుడు దాకా నిన్ను క్రైస్తునందు చక్కగా క్రైస్తుతో నడుచుకోవడానికి నువ్వు సిద్ధపడాలి. హల్లెలూయా. అబ్రహాము దేవుని ఎంతో నడిచాడు. దేర్ ఇస్ వాక్ విత్ గాడ్ అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. దేవుడితో కలిసి నడిచాడు అని. హల్లెలూయా. లేచి నడవమన్నాడు దేవుడు చెప్పేసి ఇంట్లో నిండా తోడు నడిచాడు. హల్లెలూయా. ఈ రోజు నిన్ను కూడా నీ గుడారమును నీ హృదయమును విశాలపరచు, మంచి హృదయంగా మార్చుకో. ముందున్న హృదయం ఎత్తి పక్కన పడాయి, మంచి గుడాతిశయ పొందుకో, మంచి హృదయమును మార్చుకో. నేను అందులో ప్రవేశించాలి, నేను అందులో నివేశించాలి. నీ స్థలమును విశాలపరచు. అలా విశాలపరుస్తాను స్వామి అని వాళ్ళు మాత్రం లేచి నిలబడండి. విశాల ఏం పరిచేది? అప్పుడే చెవులో చేయి పెట్టుకుంటూ గలగలగలగలగలు నటాడిస్తున్నారు కొందరు. ఏం చేయాలి? నేను అప్పుడే అనుకోవాలి, నువ్వేం చెప్పి మాట్లాడుతుంది చెవులు గుమ్మంటుంది.
ఆ రోజు మాట్లాడి చదివాడు. చెవులు ఏమవుతుందంట?